చేయింది నచ్చింది చేసింది. టైం అవుతుంది, రెడీ అయ్యారా? రెడీ అవుతున్నాను. హలో, చెప్పండి సార్. అయిపోద్ది సార్ ఈరోజు. బాయ్ సార్. శ్రేష్ఠ అయిందా నాన్న నీది? అయ్యిందారి రానా వెళ్దాం. నా డాడీ ఈరోజు లంచ్లోకి మీకు ఇష్టమైన కర్రీ చేశాను, మిగిల్చకుండా తినండి. సరే, వెళ్దామా నాన్న? వెళ్దాం డాడీ. క్యారేజ్ తీసుకురా. వస్తున్నానండి. సాయంత్రం నాకు లేట్ అవుద్ది, శ్రేష్ఠ స్కూల్ నుంచి తీసుకురా. సరే, జాగ్రత్త మమ్మీ. బాయ్ మమ్మీ. సాయంత్రం అమ్మ తీసుకొచ్చిద్ది నాన్న నిన్ను. సరే డాడీ. సరే పద, టైం అవుతుంది. హలో. తమ్ముడు చెప్పరా? డబ్బులా? నా దగ్గర ఎక్కడుంటాయిరా? నేనేమైనా జాబ్ చేస్తున్నానా చెప్పు? ఇంటి దగ్గరేగా ఉండేది నేను. ఎవరిచ్చినా అప్పుగానే కదరా ఇచ్చేది. అయినా మనం కష్టపడితేనే కదా మన సొంతం అయ్యేది. సరేలే, ఒకసారి మీ బావని అడిగి చెప్తాలే. సరే, బాయ్. చింతల్లి, మమ్మీ. ఆడుకున్న చాలు, బుక్స్ తీసి హోంవర్క్ చేయి మమ్మీ. సరే మమ్మీ. ఏమండి, క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, షాపింగ్కి వెళ్దామా? చూసుకొని వెళ్దాంలే. సరే. చిన్న ఆరెంజ్ పెడతారా నాన్న? సరే డాడీ. ఏం చేస్తున్నావు నాన్న? హోంవర్క్ చేస్తున్నా డాడీ. సరే, తీసుకొని హోంవర్క్ చేసుకున్నానా? నువ్వు తిన్నావా? మీరు తినండి. ఇదిగో తిను.
రెస్టారెంట్ స్కూల్లో క్రిస్మస్కి సంబంధించి ఏదో ప్రోగ్రామ్ ఉందంటండి. వాళ్ళ క్లాస్ టీచరు బెలూన్స్ స్టార్స్ కొని పంపించమన్నారంట. సరే షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకుందాం. సరే. పొద్దున మా తమ్ముడు ఫోన్ చేశాడండి. ఏంటంట? వాడికి డబ్బులేదో 10,000 అవసరం వచ్చిందంటండి. ఎక్కడో కట్టాలంట. నేను మీ బావ వచ్చాక అడిగి చెప్తారా అన్నానండి. సరే ఏదో ఒకటి చూసిద్దాంలే. అయినా మీకు వచ్చే దాంట్లోనే కదండి మనము బ్రతికేది. పిల్లకి ఫీజులని, ఇంట్లో ఖర్చులని, అందులోనే వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలంటే ఎలా కుదురుద్దండి? ఏమో వాడికి ఏం అవసరం వచ్చిందో. ఈరోజు ఆఫీస్లో ఒక డిస్కషన్ జరిగింది. ఏంటండి అది? మా ఆఫీస్లో నా ఫ్రెండ్ కుమార్ తెలుసుగా నీకు? తెలుసండి. వాడు ఈరోజు నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. ఏంటండి అది? ఏంటంటే, నువ్వెలారా ఇంత సంతోషంగా ఆనందంగా బ్రతుకుతున్నావు, నా వల్ల కావట్లేదు అని నన్ను అడిగాడు. మరి మీరేం చెప్పారండి? నేనేం చెప్పానంటే, నేను ఎక్కువ గొప్పలకు పోనురా, ఎక్కువ ఆశ కూడా పడను, నాకున్న దాంట్లోనే సంతోషంగా తృప్తిగా బ్రతుకుతాను, నాకు వచ్చే దాంతోనే కుటుంబాన్ని చూసుకుంటాను అని చెప్పాను. ఏంటండి ఆ అన్నయ్యకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట? వాడు గొప్పలకు పోయి చాలా అప్పులు చేశాడు. ఇప్పుడు అందరిలోంచి బయటకు రాలేక సతమతం అయిపోతున్నాడు. అయ్యో పాపం. సమస్యలకి కారణాలేంటో తెలుసా? ఏంటండి? ఎక్కువ ఆశపడటమే. ఎక్కువ ఆశపడటం వల్ల కష్టాలు, సమస్యలు, బాధలు కొని తెచ్చుకుంటున్నారు మనుషులు. అవి తగ్గించుకుంటే చాలు. అవునండి, మనుషులు వాళ్ళ స్థితిని, స్థాయిని మర్చిపోయి అత్యాశలకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సమృద్ధిగా బ్రతకటం అంటే లక్షలు కోట్లు సంపాదించటం కాదు, ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకటమే గొప్ప సమృద్ధి. అంతే కదండి మరి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మన ప్రభువైన యేసుక్రీస్తు జీవితం మనకు ఒక మాదిరి. ఆయన ఈ లోకంలో దేనియందు ఆశపడలేదు. మరి మనమెందుకు మన స్థితిని, స్థాయిని మర్చిపోయి కష్టాలు, శ్రమలు కొని తెచ్చుకుంటున్నాము? అత్యాశే కదా మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఈ సమస్యలే చివరికి మన దేవుడైన ప్రభువును కూడా మనకి దూరం చేస్తున్నాయి. ఒకసారి ఆలోచించు. గాడ్ బ్లెస్ యూ.